ముఖ్యమైనటువంటి గొప్ప మీటింగ్ను మా రాజ్ ఠాకూర్ గారు మరి ఇంత గొప్పగా ఆలోచన చేసినారు. నిజంగా మరి వారు ఈరోజు ఈ యొక్క ప్రారంభోత్సవానికి సంబంధించిన బుక్లెట్ తీసుకు ముందు పెట్టినారు. వందలాది కోట్ల రూపాయలతోని రామగుండం ప్రజల యొక్క ఏదైతే ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఆశీర్వదించిన ప్రజల యొక్క ఇంద్రమ్మ ఇండ్లు కానీ అనేక అంశాల్లో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే నా సహచర మిత్రునిగా మనస్ఫూర్తిగా నేను రాజ్ ఠాకూర్ని అభినందిస్తూ నా రాజ్ ఠాకూర్ ఏదైతే చెప్పిన ప్రతి అంశానికి ఈ ప్రాంతంలో పుట్టినవాడిగా నేను ఒకటి మనవి చేస్తున్నా అన్న బట్టి విక్రమార్క అన్నగారికి ఒక రిక్వెస్ట్ అన్న. సింగరేణి కాలేజీలో పుట్టినాం, కార్మికుడి బిడ్డగా ఈరోజు ఈ స్థాయికి వచ్చినామన్న. ఏదైతే మెడికల్ బోర్డుకు సంబంధించిన ఒక అంశం ఉందన్న, మెడికల్ బోర్డుకు సంబంధించిన అంశం విషయంలో కార్మికుల మెడికల్ బోర్డు అంశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి 10 సంవత్సరాలు మేమే రాజులం, మేమే మంత్రులమని రాజ్యాన్ని వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మంత్రులు కానీ మనల్ని బదనాం చేస్తున్నారు. ఆ మెడికల్ బోర్డు విషయంలో ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ ప్రాంత కార్మికులకు న్యాయం చేసే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సందర్భంగా నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసుకుంటూ మా పాత్రికేయ మిత్రులు చిన్ననాటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి అనేక అంశాల్లో ముందందు